సమర్పించిన తర్వాతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర అనేది శురువైతా ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం గాను కూడా ఈ నెల 26 తారీఖున కూడా మనకు మొదటి బోనం కూడా అమ్మవారికి సమర్పించే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే చూస్తూ ఉన్నాం. దాంతో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సికింద్రాబాద్కి సంబంధించి కూడా మనకు అమ్మవారికి కావచ్చు, దాంతోపాటు లాల్ దర్వాజాకి సంబంధించి సింహవాహిని అమ్మవారికి కావచ్చు, మనకు బంగారు బోనం అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ అనేది మనకు లేదు. సో ఈసారి ఫర్ ది ఫస్ట్ టైం మొదటిసారిగా కూడా ఈ అమ్మవారికి విజువల్స్ చూసుకున్నట్టయితే సో ప్రజెంట్ మన ఎదురుగా ఉన్నది బంగారు బోనం. ఈ బంగారు బోనం కూడా మనకు శ్రీకాంతాచారి అనేది కూడా రెడీ చేయడం జరిగింది. అమ్మవారికి ఫర్ ది ఫస్ట్ టైం బంగారు బోనం సమర్పించాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా మరి ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాము. సో ఎప్పుడు ఆయనకు బంగారు బోనం అమ్మవారికి సమర్పించాలనే ఉద్దేశం కలిగింది, దాంతోపాటు ఎప్పుడు రెడీ చేయించారు, సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు శ్రీకాంతాచారి గారు ఉన్నారు. హాయ్ అండి. నమస్కారం అండి. సో బోనాల జాతర వచ్చిందంటే చాలు గోల్కొండ కోటలో బోనాలు మొదటి బోనం సమర్పించిన తర్వాతనే మనకు బోనాల జాతర షురు అవుతూ ఉంటుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఎందుకు మీకు అమ్మవారికి అంటే మహాకాళి అమ్మవారికి కావచ్చు ఎందుకు బంగారు బోనం సమర్పించాలని మీకు కలిగింది? ఈ గోల్కొండ మహాకాళి అమ్మవారికి వంశ పరంపర పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము. అమ్మవారు నాకు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ అమ్మవారు కళలో రావడము, అన్ని దేవాలయానికి బంగారం బోనం ఉంది, గోల్కొండ కోట మా కళ్ళు రావడము, అలాగే అమ్మవారు నా కోరికను తీర్చినందుకు కూడా నేను అమ్మవారికి ఇప్పడం జరిగింది. ఎందుకంటే నా కోరిక అమ్మవారు తీర్చినందుకు నేను బంగారు బోనం ఈ గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఉండాలని మా కుటుంబ సభ్యులు సాయిబాబాచారి మరియు శుభాచారి సురేష్చారి ఆధ్వర్యంలో ఈ బంగారు బోనం మేము తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మవారు మా మొక్కుని తీర్చినందుకు మేము ఈసారి గోల్కొండ జగదాంబ మహాకాళి అమ్మవారు బంగారం బోనం చేయాలని మా కుటుంబ సభ్యులు నిర్వహించాము. ఓకే అండి. సో అమ్మవారికి బంగారు బోనం చేయించారు. ఈ రోజుకి సంబంధించి కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? 5 రకాల అభిషేక కార్యక్రమం చేసిన తర్వాత అమ్మ శాంతి పూజ కార్యక్రమం, అలాగే గుమ్మడికాయలతో కార్యక్రమం చేసిన తర్వాత ఈ బోనము రిసాల బజార్ అమ్మవారి ఉత్సవ ముహూర్తంతో బంగారి బోనం ఇక్కడ రిసాల బజార్ 12:30కి 26th రోజు మధ్యాహ్నం 12 గంటలకి భారీ ఎత్తున పోతురాల వినాయకుడితో డప్పు మైలతో ఈ బంగారి బోనం ఇక్కడ నుంచి రిసాల బజార్ నుంచి గోల్కొండ కోటకు తీసుకుని వెళ్తుంది. దాంతో